నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. కవితకు ఎలక్షన్ కమిషన్ భారీ షాక్నిచ్చిందనే చెప్పాలి. సో కవిత కొత్త పార్టీ పెట్టుకోవాలి, తెలంగాణ రక్షణ సేన ఏదైతే ఉందో ఆ రక్షణ సేన పేరును మార్చాలంటూ కూడా ఈసీ కవితకు 15 రోజుల్లోగా 3 కొత్త పేర్లు ఇవ్వాలంటూ గడువు విధించింది. సో ఇప్పటికే కవిత తెలంగాణ రాజకీయాల్లో మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా తనకు ప్రధాన రాజకీయ శత్రువుగా ఫైట్ చేస్తుంది. ఏకంగా కేసీఆర్నే విమర్శించేటువంటి స్థాయికి వచ్చింది. అట్లాంటిది టీఆర్ఎస్ తనదే అంటూ పార్టీ పేరు టీఆర్ఎస్ అని ఖరారు చేసింది, అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ పేరు మార్చుకోవాలని మళ్ళీ నోటీసులు ఇస్తే సో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేన అంటూ మార్చారు. బట్ అయినా అభ్యంతరాలు రావడం జరిగింది. సో తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఈసీ ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కల్వకుంట్ల కవిత ప్రతిపాదించినటువంటి ఈ పార్టీ పైన, ఈ రాజకీయ పార్టీ పైన కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చింది. రక్షణ సేన పేరు రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ పేరును మార్చుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం కవితకు నోటీసులు పంపించింది. సో రాబోయే 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయాలు మారవాలి. సో రాజకీయ ప్రత్యామ్నాయం అనుకుంటే పేరుతోనే తంటాలు వస్తున్నాయి. టీఆర్ఎస్ అనేటువంటి పేరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ప్రజల్లో బలంగా నాటుకుపోయినటువంటి పేరు. సో అట్లాంటి పేరును కాదనుకొని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నారు. బట్ తెలంగాణలో ఇప్పటికీ టీఆర్ఎస్ అంటే కేసీఆర్, టీఆర్ఎస్ అంటే అదే కేటీఆర్, అదే హరీష్ రావు, టీఆర్ఎస్ అంటేనే బీఆర్ఎస్ని టీఆర్ఎస్ లానే చూస్తూ ఉంటారు. అలాంటిది ఈ టీఆర్ఎస్ ప్రజల్లో నానడం అంత ఈజీయేనా? ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ ఊహించని షాక్కి కవిత దగ్గరినటువంటి సొల్యూషన్స్ ఏంటి? మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. ఈ ఒక్కటోసారి కాదు, రెండోసారి ఇట్లాంటి వ్యతిరేక పవనాలు, ఎదురుగాలి వీచడం. సో కవిత పార్టీ పైన చాలా రోజుల నుంచి ఈ చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ లాంటి ఎపిసోడ్ అయింది. వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్తో కొట్లాడుకుంటున్నట్టే కనిపిస్తోంది. బట్ ఇప్పుడు ఆప్షన్స్ ఏంటి? కవిత ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. నేను మొదటి నుంచి అంటున్నాను, ఇళ్ళకి కానీ పండగ అని చెప్పి శాపనార్థాలు పెట్టలే, కానీ ఇది టెక్నికల్ గా వీలు కాదని చెప్పాను. ఎందుకంటే టిఆర్ఎస్ అనే పార్టీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉండేది వరకు దాన్ని రిజిస్టర్ చేసుకుని బీఆర్ఎస్ గా మార్చారు. దాన్ని అంటే టిఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చారు. అయినంత మాత్రాన ఒరిజినల్ టిఆర్ఎస్ అయితే ఉంది కదా, కనుక టిఆర్ఎస్ బదులు తెలంగాణ అనేది ఎవరు గుత్తసత్తు కాదు. తెలంగాణ పెట్టుకోవచ్చు, సమితి పెట్టుకోవచ్చు, లేకుంటే రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. రక్షణ అన్న, కానీ రక్షణ రాష్ట్ర 6 మధ్యన వస్తుంది కనుక అది వీలు కాదని అప్పుడే చెప్పాను. దానికోసం ఆనాడు ఏమన్నారు, ఇళ్ళకి పండుగ ఎందుకన్నారంటే రిజిస్ట్రేషన్ కోసం అయిపోయింది అంటే మన పత్రికలు, మీడియా కూడా బాగా హైప్ క్రియేట్ చేశారు. కాలేదన్న, కేవలం నోటీస్ చేసే వాళ్ళు ఏమన్నారంటే ఈ పేరు మీద పార్టీ కోసం అప్లై చేసుకుందామే, కనుక ఎలక్షన్ కమిషన్ గుర్తించిందని కూడా కొందరు గుర్తింపు వేరు, రిజిస్టర్డ్ వేరు, ఇవన్నీ వేరు వేరు ఉంటాయి. కనుక నేనేమన్నానంటే అన్నాడు, దీనికి నోటీసులు ఇష్యూ చేశారు. మీరు 3 పత్రికలు, ప్రధాన పత్రికల్లో మేము టీఆర్ఎస్ అనే పార్టీని ఒకటి పెట్టుకుంటున్నాము, ఎవరికైనా అభ్యంతరాల నుండి తెలపండి అని చెప్పి ఫస్ట్ వీళ్ళు చేసి ఆ నోటీసులు ఎలక్షన్ కమిషన్ సమర్పించాయి, పబ్లిక్ నోటీసు. ఆ పబ్లిక్ నోటీస్ లో ఎవరికైనా అభ్యంతరాలు తెలిపింది ఇదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాకుండా చాలా మంది అభ్యంతరాలు తెలిపారు. అభ్యంతరాల మీద సమంజసమైన తీర్పే ఇచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో టీజేఎస్ ఉంది కదా, మరి దానికి మనకి గోదావరి దొరికింది కదా, తెలంగాణ జన సమితి. అట్లాగే ఆ రకంగా టీజేఎస్ రాదని టీఆర్ఎస్ అప్లై చేసుకుందామే. యాక్చువల్గా టీజేఎస్ దీన్ని కూడా పెట్టుకోవచ్చు, జనసమితి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆర్ అనే పదమే ఇబ్బందికరంగా మారింది కదా టీఆర్ఎస్ లో. ఆర్ అనే పదం లేదంటే ఏదైనా పెట్టుకోవచ్చు. తల్లి తెలంగాణ పార్టీ వచ్చింది, గతంలో యువ తెలంగాణ పార్టీ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ మనం కాంగ్రెస్ పార్టీ విషయం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీతో చాలా పార్టీలు పుట్టుకొచ్చినాయి. తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, రకరకాల కాంగ్రెస్ పార్టీలు వచ్చాయి. ఈవెన్ డిఎంకే విషయంలో కూడా డిఎంకే అన్నారు, డిఎంకే జీలిపోతే డిఎంకే వచ్చింది. షిండే శివసేనకు సంబంధించినటువంటి విషయంలో కానీ, ఎన్సీపీ విషయంలో కానీ చాలా ఈక్వేషన్స్ చేంజ్ అయినాయి. ఇప్పుడు పార్టీ పేరు మార్చకపోతే వేరే ఆప్షన్ లేదు కదా. లోక్సత్తా దాని గురించి లోక్సత్తా రిజిస్ట్రేషన్ చేసిన వాడిని ఢిల్లీకి 10 సార్లు పోతున్నాను. లోక్సత్తా పార్టీ ఉద్యమ శాస్త్రించి 2006లో పార్టీ అయిన తర్వాత 2019 తర్వాత తెలంగాణ లోక్సత్తా అని ఓ పార్టీ పెట్టుకుంటారు. దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత కూడా ఏమన్నదంటే తెలంగాణ ఉంది కదా పైన, లోక్సత్తా అనేది అంతటా కాదు. లోక్సత్తా పార్టీ తెలంగాణ లోక్సత్తా పార్టీ రిజిస్ట్రేషన్ చేసింది. లోక్సత్తా అని ఎవరి సొంతం కాదు కదా, తెలంగాణ తగిలించుకుంటే రిజిస్టర్ అయింది. అట్లానే ఇప్పుడు మీరు ఎన్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీలో 20 పార్టీలు అయినాయి.
20 పార్టీలకు అనుమతి వచ్చింది కదా, కాంగ్రెస్ ఎవరు సొంతం కాదు కదా. అవును 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 అట్లానే జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ నుంచి మంది అంతకన్నా ముందు చూసుకుంటే ఒక జనతా దళ్, జనతా యు, జనతా ఎస్ ఎన్ని వచ్చినాయి చూసినా కదా మీరు. అవును. ఆ? ఉమ్, అందుకని జనతా పేరు మీద కూడా చాలా వచ్చినాయి పార్టీలు. కనుక కొత్తగా ఇప్పుడు అక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఆర్ అనేది మా టీఆర్ఎస్ అనేది గతంలో పార్టీ ఉంటే మాకు కారు ఉమ్, గుర్తు అదే కంటిన్యూ అవుతుంది. మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చుకున్నాం కానీ కారు అయితే కారు గుర్తు అదే కదా. ఇప్పుడు టీఆర్ఎస్ అనే పేరు మీద గతంలో ఈ గుర్తును అలవాటు అయింది కనుక మాకు వేసిన అనుకుని కన్ఫ్యూజ్ అయ్యి వేరే వాళ్ళకి వేస్తారని చెప్పి టీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. ఒరిజినల్ టీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది, అవును అందువల్ల అవును. పోయింది. ఉమ్, గతంలో కూడా చాలా పోలిక ఉన్న గుర్తుల వల్ల టీఆర్ఎస్ నష్టపోయింది కూడా. ఉదాహరణకు ఉమ్, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు మరణించారు. జిట్టా అవును. యువ బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ. భువనగిరి చేసినప్పుడు మన అంతకుముందు టీఆర్ఎస్ నుంచి చేసిండే ఉమ్, మొదలు ఉమ్, భువనగిరి ఎమ్మెల్యే చేస్తే సిలిండర్ గుర్తొచ్చి దాదాపు 10,000-12,000 ఓట్లు దాని కారణం అనుకొని సిలిండర్ కొట్టేసేసారు. ఎవరు ఉమ్, సిలిండర్ గుర్తు ఎవరికి వచ్చింది? ఇండిపెండెంట్ కు. ఉమ్. సిలిండర్ గాని, కారును పోల జీప్ గాని, కారును పోల ఆఖరికి లట్టాన్ని అంటాం కదా మన పూరీలు చేసే అవును. రోటీ అది మేకర్లు, రోడ్ రోడ్డు రోలర్లు మేకర్లు, ఇవి చాలా ఇబ్బంది పెట్టినాయి టీఆర్ఎస్ పార్టీని. రోడ్డు హోండాలు ఇవన్నీ ఇబ్బంది పెట్టినాయి. అవును. కనుక అవన్నీ పోవాలంటే కూడా మళ్ళీ కావాలని ఎలక్షన్ కమిషన్ అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ దాన్ని ఓపెన్ దానిలో పెట్టేస్తుంది. ఉమ్, వద్దని టీఆర్ఎస్ 4 సార్లు అభ్యంతరం పెట్టింది. అభ్యంతరం పెట్టినప్పుడు కొన్నిసార్లు తీసేస్తుంది, మళ్ళీ కొన్నింటిలో పెడుతూనే ఉంది. ఉమ్, అంటే కారు గుర్తును పోలే గుర్తులు. అందుకని కారు గుర్తును పోలే కాదు, యాక్చువల్ గా టీఆర్ఎస్ ఉండే మాది దాన్ని బీగా మార్చుకున్న ఆర్ఎస్ అయితే మారడే కదా. కానీ ఆర్ విషయంలోనే అభ్యంతరం, దాని వల్లనే ఆగింది అనుకుంటున్నాను. ఆర్ తీసేసి ఈ టీ ఉంచుకోవచ్చు, ఎస్ ఉంచుకోవచ్చు, మధ్యది మాత్రం ఆర్ పెట్టడానికి అయితే వీలు లేదు అని నేను ఆనాడే చెప్పి అది జరుగుతుంది అంటున్నాను. ఇప్పుడు మీరు అన్న 5-6 ఉదాహరణలు చెప్పారు. డిఎంకేలు అని ఎన్ని డిఎంకే పార్టీలు వచ్చినా చూసింది కదా. అవును. ఎంకేఎంఎం పార్టీ అసలు మక్క లేకుండా ద్రవిడాన్ని లేకుండా పదాలు బట్ సార్ లేకుండా సార్ ఒక్క అంటే విజయ ఒక పార్టీ ఒక పెద్ద నాయకురాలు